అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ మున్సిపాలిటీని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నామని పట్టంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలో 6,82,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు పనులకు స్థానిక మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డితో కలిసి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం లాలాబావి కాలనీలో నూతనంగా నిర్మించిన రిజర్వాయర్ నుండి మంచినీటి సరఫరాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో దశాబ్ద కాలంగా అపరిచితంగా ఉన్న రక్షిత మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం జరిగిందని తెలిపారు. 5 భారీ రిజర్వాయర్లు నిర్మించి ప్రతి ఇంటికి మంచినీటి కలెక్షన్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి కాలనీలో సిసి రోడ్లు, వీధి దీపాలు, పార్కులు నిర్మించి అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ బీజేఆర్ కాలనీలో ఉన్న వాటర్ విషయం మనం సార్ 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 అమ్మా ఇక్కడ చూడండి అన్న నర్సనా ఇనాగ్రేషన్ చేయాలనే ఆలోచనతో దాన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. 6,82,00,000 ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈ మధ్యనే మన స్టాంప్ డ్యూటీ అమౌంట్ గిట 95 కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీకి రావడం జరిగింది. అవి గిట మొన్న బాడీ ఈ మున్సిపల్ పరిధిలో ఉన్న సమస్యలు, రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, రకరకాల సమస్యల మీద ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ ఇవన్నీ గిట తీర్మానాలు చేయడం జరిగింది. అవి గిట గ్రౌండ్ చేసి తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. అమీన్పూర్ మున్సిపల్ అంటే 250 కాలనీలు కూడుకున్నటువంటి ఒక మున్సిపాలిటీ. ఇంకా పెరుగుతూ ఉన్నాయి గ్రేటర్ కమ్యూనిటీసు, అలాగే అపార్ట్మెంట్ కల్చర్ ఇదంతా రావడం జరుగుతూ ఉంది. మన ప్రాంతంలో ఒక మినీ ఇండియా, మినీ భారతదేశం మన ప్రాంతంలో ఉంటా ఉన్నారు. మనంతా గిట మన తెలంగాణ వాసులే, తెలంగాణ బిడ్డలే. ఏం మాత్రం ఇబ్బంది లేకుండా ఈ 5 సంవత్సరాల కాలం పూర్తయిందని చెప్పి గమనం ఇవ్వకుండా చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ వారికి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను సేకరించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, మా దృష్టికి తీసుకొచ్చి తప్పకుండా పరిష్కరించే మార్గంలో మీరు ముందుకు సాగాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ 5 సంవత్సరాలు పూర్తిగా సంపూర్ణంగా అభివృద్ధి చేసి ప్రజల ముందు తలెత్తుకొని తిరిగే రీతిలో అన్ని పార్టీల కౌన్సిలర్లు ప్రజల ముందు మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల ముందు తలెత్తుకొని తిరిగే రీతిలో పనిచేసినందుకు మీకు శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ సంపూర్ణంగా మీకు భగవంతుడు ఆశీర్వదించాలి. ప్రజల గిట్ట మీ కడుపులో బిడ్డను, మీ కన్న బిడ్డను ఏ విధంగా ఆశీర్వదిస్తారో చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను మీరందరూ ఆశీర్వదించవలసిందిగా పనిచేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.